హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ భవ్య ఈ రోజు ముఖ్యాంశాలు అంగవైకల్యంతో బాధపడుతున్న ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తికి చెందిన దివ్యాంగుడు ఓదల నరేష్ కన్నీరుమున్నీరయ్యాడు. నిరుపేదనైన తనకు ఆసరా లేదని, తన కుటుంబం దిక్కుతోచని స్థితిలో జీవనం కొనసాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేసిన నరేష్, కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలను కలిశానని, ప్రతి చోట తనకు గెంటివేత పరిస్థితులే ఎదురయ్యాయని విలపించాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనకు ఉపాధి కల్పించాలని వేడుకున్నాడు. లేకపోతే తనకు చావే శరణ్యమని గోరు వెళ్లబోసుకున్నాడు. నమస్కారం, నా పేరు ఓదల నరేషు. నేను ఒక వికలాంగుడిని. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షగుర్తి గ్రామానికి చెందిన ఒక నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన మేము దిక్కుతోచని స్థితితో బతుకుతున్నాము. ఇప్పటికీ ఎవరి దగ్గరికైనా, ఏ అధికారి దగ్గరికైనా, ఎవరికైనా నా పట్ల కనికరించడం లేదు. మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. 2015 నుండి ఇప్పటి వరకు అనేక రకాల డిపార్ట్మెంట్లు, ఎండోమెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, డిఆర్డిఓ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఫారెస్ట్ కానీ, కరీంనగర్ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లో లెక్కలేనన్ని దరఖాస్తులు ఉన్నాయి. ఈ దరఖాస్తు ఎందుకు వచ్చింది, సంబంధిత అధికారికి పంపితే అది 2 నిమిషాల పని కాదు. వాళ్ళు చేతులు దులిపేసుకుంటున్నారు. కలెక్టర్కి ఇవ్వాలి, సంబంధించిన అధికారి దగ్గరికి పోవాలి, ఆ కలెక్టర్ ఆ పేపర్ చేతకుండా వారేయాలి. ఇదే రాండి ప్రభుత్వం అంటే. ఇప్పటికీ ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్కు ఎర్ర టెండర్లలో నడుచుకుంటూ వచ్చి నా గోడు వెళ్ళ తీసుకున్నా కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇదేనా అండి? ప్రజాపాలన ప్రభుత్వం అన్నారు. ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో మాలాంటి వికలాంగులను పట్టించుకున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకొని నాకు ఏదైనా ఉద్యోగం కల్పించాలి. నాకు ఉద్యోగం కల్పించకపోతే నా షావే శరణ్యం అని చెప్పి ఇక్కడ టీవీ ముఖంగా కోరుకుంటున్నాను. ఇప్పటికీ నాకు పెళ్లి కూడా అవుతలేదు. నేను డిగ్రీ ఐటీఐ వాళ్ళు చదువుకున్నాను. ఐటీఐ కాలేజ్ ఫస్ట్ వచ్చాను. ఇప్పటికీ అనేక రకాల పోటీ పరీక్షలు రాశాను. లెక్కలేనన్ని పోటీ పరీక్షలు రాసిన 2 మార్కులు, 3 మార్కులు, 10 మార్కులు, 5 మార్కులు, 4 మార్కులు పోయినా కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఒక జాబ్ పడితే ఆ జాబ్ మొత్తం అమ్ముడు పోతుంది. మా నిరుపేద వికలాంగులను చూస్తలేరు. మా జాబ్లు అనేవి అమ్ముడు పోతున్నాయి. ఇప్పటికీ వారేలా 2015 నుండి చేయించుకున్నాను. వారేలో కూడా నాకు ఒక వాచ్మెన్ నౌకరిస్తే ఒక వికలాంగుడు 4 అంతస్తులు 5 అంతస్తులు ఎక్కి వాచ్మెన్ నౌకరి చేస్తారా? మనం చదువుకుని డిగ్రీ సంబంధించిన జాబ్ ఇవ్వాలి. నేను వాచ్మెన్ ఇస్తా, నేను పాయకాయలు కూడా ఇస్తా, నేను స్వీపర్ ఇస్తా, నువ్వు ఇస్తే చేయి, చేస్తే చేయి, లాకుంటే అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక అర్హతకు సంబంధించిన పోస్టు అర్హతకు సంబంధించినవి ఇవ్వాలి. నువ్వు వేరే పని ఇస్తే ఎట్లా చేస్తాను? నేను బర్రెలు కావాలని నేను బర్రెలు వస్తానా? నేను గొర్రెలు కావాలని గొర్రెలు వస్తానా? నేను ఒక వికలాంగుడి. నా వికలాంగుడు తగ్గట్టు జాబ్ ఇస్తే నా కుటుంబం బాధపడుతుంది. నేను పెళ్లి చేసుకున్నా, నా కుటుంబాన్ని జీవిస్తున్నా. నేను ఇప్పటికీ 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నా. యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థాయిలో నేను అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసిన. కరీంనగర్ బస్ స్టాండ్ కానీ, కొరుట్ల బస్ స్టాండ్ కానీ, వేములవాడ బస్ స్టాండ్ కానీ, బిచ్చపోలకు, వాళ్ళకు, వీళ్లకు, మతిసింతం లేని వాళ్ళకు, కాళ్ళు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు, కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, మూగ వాళ్ళకు, చెవిటి వాళ్ళకు రకరకాల సేవా కార్యక్రమాలు చేసినా కానీ ఎవరైనా జాబ్ ఉందంటే అమ్ముడు పోతున్నాయి. మాలాంటి వికలాంగులకు కానీ నిరుద్యోగులకు తెలుస్తారు. ఒక జాబ్ పడ్డా అంటే ఆ జాబ్ అమ్ముడు పోతున్నాయి. 2 లక్షలకు 3 లక్షలకు గుట్టు చప్పుడు కాకుండా అమ్ముడు పోతున్నాయి. మాలాంటి వికలాంగులకు ఏముంటాయండి? జాబ్ ఉన్నది ఇప్పటికీ మా కుటుంబం రోడ్డు పాలు అయిపోయింది. రోడ్డు పాలు పట్టించుకున్న పరిస్థితి లేదు. దిక్కుతోత స్థితిలో ఉన్నాము. ఏం చేయమంటాం అండి? నాకు ఉద్యోగం రాకపోతే నా శావ శరణ్యం అని చెప్పి అనుకుంటున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు రేవంత్ రెడ్డి దగ్గర అగుదైన రేవంత్ రెడ్డి గారికి నా బాగా మొరపెట్టుకుందామని పోతే ఒక 50 అడుగుల దూరంలో గన్మెన్లు, పోలీసులు బాగా బందోబస్తుని నూపారేశారు. నూపారితే కాలు అడ్డం పడి పడిపోయినా నా కాలు ఓవర్ పెట్టుకుంటారండి. ఇంట్లో పడిపోవాలి. ఇప్పటికీ ఈ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు ఏం చేశారు? నేను గెలిచిన తర్వాత నీకు రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ఉద్యోగం పెట్టిస్తాను, నరేష్ నువ్వు ఏం బాధపడకు, నీ కుటుంబం బాగుపడుతుందని చెప్పాను. నా కుటుంబం ఎప్పుడు ఎక్కడ బాగుపడాలి? నా కుటుంబం రోడ్డు పాలు అయిపోయింది. ఈ రోజు కూడా కలెక్టర్ గారికి ఇచ్చిన కానీ ఏమాత్రం సంబంధించిన అధికారి పంపించలేదు, ఏం లేదు. ఎక్కడికి ఉందో అక్కడేసే ఉంది. నాకు ఉద్యోగం రాకపోతే నా శావే శరీరం అని చెప్పి ఈ వారం లోపల నేను ఆత్మహత్య చేసుకుంటాను. నేను బతికి వేస్ట్ అనిపిస్తుంది. ఎన్నిసార్లు తిరగాలండి? తిరిగి నా పంచపానం పోతుంది. ఎవరు స్పందిస్తారు? ఒక అధికారి, కలెక్టరు, అది మంత్రులు స్పందించినప్పుడు నేను ఎన్నిసార్లు తిరిగినా వేస్ట్ కదండి.
ఇప్పటికీ నాకు ఉద్యోగం కల్పించకపోతే నా శావే శరణ్యం అని చెప్పి నేను కోరుకుంటున్నా. Once a spy, always a spy.